హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తే ఇది ½ kg స్క్వయర్ కేక్ అనమాట. ఫినిషింగ్ అంతా ఏం చూపించలేదు. ఇక్కడ మీరు చూస్తే ఇది N2 నాజిల్ అండి, N1 నాజిల్ కాదు. N1 నాజిల్కి N2 నాజిల్కి డిఫరెన్స్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే తెలుస్తుంది అనమాట. చూడ్డానికి కొంచెం ఒక పెటల్ ఎక్కువ ఉంటుంది. N1 5 కట్సే ఉంటాయి, N2 నాజిల్కి వచ్చేసి 6 కట్స్ ఉంటాయి అనుకుంటాను. ఇదే అండి 46 కాదు, 6B నాజిల్ అనమాట. రెఫరెన్స్ పిక్చర్ ఏమి ఇవ్వలేదు, కానీ మాకు పర్పుల్ అండ్ బ్లూ షేడ్లో కావాలి కేక్ అనేసి చెప్పారు. సో నేను ఆ 2 షేడ్స్ వాళ్ళు చెప్పారు కదా అని ఆ 2 షేడ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వెయిట్ వచ్చేసి ½ kg, ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ అండి. స్క్వయర్ టిన్ ½ kg వెయిట్ వచ్చేసి 5 ఇంచ్ వస్తుంది అనమాట. ఫైనల్ ఐసింగ్ తర్వాత అది మనకు ఇంకొక 1 ఇంచ్ వరకు విడ్త్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే మనం క్రీమ్ అనేది అప్లై చేస్తాం కాబట్టి. ఇక్కడ 6B నాజెస్తో రోజెస్ వేస్తే ఎలా వస్తున్నాయో చూసారా, కొద్దిగా లావుగా వస్తాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ N2 నాజిల్ యూజ్ చేసి డాట్స్ పెడుతున్నాను, 6Bతో పెట్టేశాను. సో ఇంతేనమాట. ఈ కేక్ గురించి చెప్పడానికి ఏమీ లేదు. యూజ్ చేసే నాజిల్ N2 6B, వెయిట్ వచ్చేసి ½ kg, ఫ్లేవర్ ఏమో బ్లూబెర్రీ. ఓకే, యూజ్ చేసిన టిన్ 5 ఇంచ్. ఫైనల్ పిక్ క్లాస్లో ఉంది. బాయ్.